పోలీస్ వ్యవస్థను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏపీ పోలీస్ రిట్రీట్ ఫ్యూచర్ పోలీసింగ్ కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. నేరాల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కాన్ఫరెన్స్ లో పలు ప్రజెంటేషన్లను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. సోషల్ మీడియా ద్వారా అశాంతిని రెచ్చగొట్టేలా కొందరు ప్రవర్తిస్తున్నారని సీఎం చెప్పారు. ప్రభుత్వంపై బురద జల్లేందుకు కొన్ని పార్టీలు వెనుకాడటం లేదని అన్నారు. టెక్నాలజీ మోడరైజేషన్, డిజిటల్ పోలీస్ ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా వేరియస్ సబ్జెక్ట్స్ని చర్చ చేయడమే కాకుండా ఇప్పుడే ఒక 2 యాప్లు, ఒక MOU, ఇంకో పక్క ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ వెబ్సైట్ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరందరూ కూడా ప్రజెంటేషన్ చూశారు కాబట్టి వే ఫార్వర్డ్ మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ మనం అనుకున్నట్టనే జరిగితే జీరో క్రైమ్ ఉండాలి. వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ ఈజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్? ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు గ్రూపులుగా డిస్కస్ చేశారు. అండ్ ఆల్సో గ్రూపులు డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు 6 గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను కూడా ప్రజెంటేషన్లో కొన్ని చూశాను. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నౌ. అట్ ది సేమ్ టైం న్యూ ఛాలెంజెస్, ఆ న్యూ ఛాలెంజెస్లో కూడా లీడర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ కానీ ఓవరాల్ ఇది రావాల్సిన అవసరం లేదు. చూసి ఒక దగ్గర చూస్తే లీడర్షిప్ 3వ ప్లేస్లో పెట్టారు మీరు. టెక్నాలజీ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, హిస్టారికల్ క్రైమ్ ఉంది, టుడే క్రైమ్ ఉంది, ప్రిడిక్టివ్ క్రైమ్ మీరు అనలైజ్ చేయగలుగుతారు. 90% ఇప్పుడు ఏఏ గురించి మాట్లాడుతున్నా ఎన్ని వస్తే 90% అర్థమవుతుంది. ఎవ్రీడే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ విలేజ్, ఇన్ ఎ డిస్ట్రిక్ట్, ఇన్ ఎ కాన్స్టిట్యున్సీ, ఇన్ ది స్టేట్ ఆర్ నేషన్. హౌ థింకింగ్ ప్రాసెస్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు 1991 బిఫోర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, అప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఐడియాలజీ. ఎవరు మాట్లాడినా లెఫ్టిజం, సోషలిజం, నాట్ రైటిజం, ప్రో క్యాపిటలిజం. లెఫ్ట్లో కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ ఫర్దర్. పార్టీలు కూడా డిఫర్ కావడం, ఆలోచన విధానాలు మారడం, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం రావడం, అక్కడి నుంచి ఇవన్నిటితో కాదు గన్తోనే మేము సాధించగలుగుతాం అనుకున్నదని చెప్పి ముందుకెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా ఇంటలెక్చువల్స్ ఆ మూమెంట్లో చేరి అక్కడి నుంచి మూమెంట్ నడపడం. ఇట్ టుక్ ఫర్ ది కంట్రీ more than 6 decades to control the type of I can say left extremism. Now we are having a problem again after bifurcation or geopolitical situations. That is where always India is moving forward. Geopolitical situations, how to contain India, that will be there. That is where extremism is playing its own role. Internally, if you see, I have seen so much of crime. 95 when I became Chief Minister, my first challenge, one is Naxalites, one is communal violence, faction violence, rowdyism. రౌడీజం ఇవన్నీ కూడా చూసిన తర్వాత హైదరాబాద్కు ఓన్లీ ఒకే రోడ్డు, బెంగళూరు నేరుగా కర్నూలు పోయే రోడ్డు, ఒకటి విజయవాడకు వచ్చే రోడ్డు, 2 కూడా ఓల్డ్ సిటీ నుంచే వెళ్ళాలి. వన్స్ ఓల్డ్ సిటీ డిస్టర్బ్డ్, టోటల్ ట్రాఫిక్ విల్ బి బంద్.
6 months కమ్యూనల్ వైలెన్స్. అక్కడనే హైకోర్టు కూడా సమ్టైమ్స్ ఫంక్షన్ అయ్యేది కాదు. అక్కడనే బస్ స్టాండ్ కూడా ఆపరేట్ అయ్యేది కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేశాం. రాయలసీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద ఎత్తున ఫ్యాక్షనిజం. సినిమాలు తీయడం మొదలుపెట్టారు. రాయలసీమ భాషని, అక్కడుండే పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క పట్టుదలని ఇవన్నీ కూడా తీసి సినిమాల్లో బాగా డబ్బులు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలని ఆలోచించాం. మెర్సిలెస్ కొట్టాం. సేమ్ పోలీస్ మీరే చేశారు ఆ రోజు. అట్ వన్ స్టేజ్ నక్సలైట్స్ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఛాలెంజెస్కి అనుకూలంగా పోలీసు కూడా ఎమర్జ్ చేసుకుంటా వచ్చాం. ఫస్ట్ టైం నక్సలైట్స్ వచ్చినప్పుడు మన దగ్గరుండే గ్రే హౌండ్స్ ప్లేడ్ వెరీ వెరీ మేజర్ రోల్. బిఫోర్ దాట్ అవర్ పోలీస్, మన వాళ్ళు 5 మంది పోతే నక్సలైట్స్ అక్కడ 3 ఉన్నా, లేదంటే వీళ్ళు 100 మంది పోతే భయపడిపోయి వెనక్కి వచ్చేసేవాడు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు ఫెచ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి లొకేషన్, అక్కడుండే ప్రాబ్లమ్స్ ఇప్పుడన్నా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏ ప్లేస్లో ఉన్నారు, ఏంటి, సెటిలైట్, సెల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అప్పట్లో అవి కూడా లేవు. అక్కడి నుంచి రగ్గడ్గా చాలా ట్రైన్ చేసి వీళ్ళు గ్రే హౌండ్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. అక్కడి నుంచి గ్రే హౌండ్స్ వచ్చి చాలా వరకు వచ్చింది. ఇప్పుడు 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. వెల్త్ క్రియేషన్ జరిగింది. ఆలోచన విధానాలు మారాయి. మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఐడియాలజీ పోయింది. వాల్యూస్ ఆర్ డ్రిఫ్టెడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత పొలిటికల్ ఐడియాలజీలో ఇలాంటి సమస్యలు రావడం. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్. తెల్లవారితో ఒకప్పుడు పేపర్ కూడా లేదు. ఇక్కడ ఉండేది ఆంధ్రపత్రిక, దట్ వాజ్ ది ఒరిజినల్ పేపర్. తర్వాత చిన్నగా ఆంధ్రజ్యోతి, చిన్న చిన్న పేపర్లు ఉండేటివి. దెన్ ఈనాడు, దే స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఫస్ట్ ఎడిషన్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 2003లో కూడా టీవీ లేవు. ఓన్లీ జెమినీ టీవీ రికార్డెడ్ ఆ ఎపిసోడ్ని. దట్ వర్ ది డేస్. ఆఫ్టర్వర్డ్స్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రియల్ టైం ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియా. ఈ హేట్రెడ్ క్యాంపెయిన్ కానీ, ప్లానింగ్ కానీ, లేకపోతే స్మూత్ ఆపరేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎదర్ డ్రగ్స్ ఆర్ గంజాయి ఆర్ హేటెడ్ క్యాంపెయిన్స్ ఆర్ అబ్యూస్, ఉమెన్ అబ్యూస్ ఆర్ క్యారెక్టర్ అసాసినేషన్, ఎవ్రీథింగ్ ఈ జరిగే పరిస్థితికి వచ్చింది. నౌ డెమోగ్రఫిక్, ఇప్పుడు మనం కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్గా ఆలోచించే పరిస్థితి ఉంటారు. సర్టన్ ఏజ్ గ్రూప్ ఒక ఆలోచన చేసినప్పుడు సర్టన్ ఏజ్ గ్రూప్లో ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఈ విధంగా మనం ముందుకు పోతాం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూపించారు నాకు చాలా బ్యూటిఫుల్గా సైబర్ క్రైమ్, టెక్నాలజీ, ఉమెన్ పైన జరిగే దాడులు, ఇంకా కొన్ని, ఇవన్నీ కూడా కొంతవరకు నాకు అన్నీ ఇచ్చారు మీరు. కానీ ఒక విషయంలో మాత్రం ఎంతవరకు మనం క్రైమ్ చేసిన తర్వాత కన్విక్షన్స్ వస్తున్నాయి. దట్ ఈజ్ ఆల్సో, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ కెన్ ఎస్కేప్. వన్స్ పీపుల్ కెన్ ఎస్కేప్, దెన్ క్రైమ్ చేయడం కూడా అలవాటు అయిపోతుంది, హ్యాబిచ్యువేటెడ్.
దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఇది ఏ విధంగా మనం చేయగలుగుతాం? ఇప్పుడు మనకు రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆర్ వి యూజింగ్ అవర్ రిసోర్సెస్ అట్ మోస్ట్ ఎఫెక్టివ్లీ? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడాం. 13 పాస్కో కోర్టులు ఉన్నాయి, ఒక 50 స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ డిఫంక్ట్. ఇలాంటివి వచ్చినప్పుడు కెన్ వి రీఆర్గనైజ్, రీస్ట్రక్చర్ ఆల్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్?